తారతాసుల కోసం నా సర్వము ధారపోస్తాను. నీ బిడ్డలతో యుద్ధం చేసి తీరుతాను. అవునులే, ఏనాడో వదిలివేసుకున్న బిడ్డను నేను. నాకేమైనా నీకు బాధ లేదు. ఇప్పుడు కూడా పాండవులను చంపవద్దని కోరటానికి వచ్చావే కానీ నీ తొలి బిడ్డ కర్ణుని కోరి నువ్వు రాలేదు. ఛీ, మాతృస్థానానికి నువ్వు ఏమాత్రం అర్హురాలివి కాదు. కానీ నా జన్మకు కారణమైన ఒకానొక ఆడదానివి. నా పుట్టుక వల్ల నీకు సుఖం లేదు. అమ్మా అని పిలుచుకునే నాకు అదృష్టం లేదు. ఏ క్షణాన నీ గర్భవాసంలో ప్రవేశించానో నీకు దుర్భరకలు కలగచేశాను. లజ్జా విముఖుణ్ణయ్యాను, పరాధీనుణ్ణయ్యాను, పరాన్నం భక్షించాను, స్వజనానికి దూరమయ్యాను. పరాధీనున్నై పొట్ట నింపుకుంటున్నాను. సంఘంలో నీచుడిగా నిలబడ్డాను. నీతికి ధర్మానికి కట్టుబడి తమ్ముళ్లతో తారసెల్లుతాను. కానీ అడిగిన దానిని లేదనకుండా ఇచ్చే ఈ రాధేయుడు ఒకానొక దీన మాతృమూర్తిని కాదనే అంత దయాహీనుడు, ధర్మహీనుడు కాది కర్ణుడు.